కట్టుకోగానే అమ్మ ఒక్క నిమిషం నీ అది కూడా చెప్పు. నాకు ఇట్లున్నాడు, నాకు పింఛన్ చేపియాలని 8 సంవత్సరాల నుంచి ఇట్లున్నాడు. పుట్టుకలో నుంచి ఎట్లా ఉన్నాడా? లేదు సార్, మధ్యలో వచ్చింది. ఏమైంది? మధ్యలో 8 సంవత్సరాలు అయింది సార్. కరెక్ట్ 8 సంవత్సరాలు. దేని వల్ల వచ్చిందమ్మా? ఇది కాల్షియం తక్కువ గురించి అంత అయిందని చెప్తున్నారు. పోయేవాడా పిల్లడు? పోయేవాడు. 5 వరకు చదివాడు, 8వ క్లాస్ వరకు ఇది చేశాడు సార్. అది అంతే చూపించాను, కాలేదు, అయ్యలేదు ఇంట్లో కూర్చోబెట్టాడని చెప్పినారు సార్. అంతే. మరి ఇప్పుడు పెన్షన్ కి అప్లై చేయడానికి కానీ ఎవరో సచివాలయం కానీ ఇక్కడ ఇంకోటి ఎట్లా అంటే సార్, అక్కడ నుంచి కర్ణాటక ఇక్కడ ఆంధ్రాకి చేంజ్ చేయాలా? అంటే మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడే చేయించిన. బెంగళూరులో ఇన్నతలు బెంగళూరులో ఉంటాం సార్. మేము చేయించలేదు. నా కొడుకు నేను చూపించుకుంటానని చెప్పినాను సార్. ఇప్పుడు వచ్చినాక ఇటు చేయించినాను సార్. నేను ఇప్పుడు అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి ఇక్కడికి? ట్రాన్స్ఫర్ అయినాయి సార్. మళ్ళీ ఒక్కసారైనా సదరం సర్టిఫికేట్ కి అప్లై చేస్తారు? వాళ్ళు చెప్పలేరు. టైం మొన్న పోయింటే ఈ నంబర్ ఇచ్చినారు సార్. వాళ్ళంతే. పోతున్నాను, సచివాలయం పోయి వస్తున్నాను, ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారు సార్. అంతే, ఇంకేం చెప్పలేదు. అంటే మీరు ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ చేంజ్ చేసుకుని ఎన్ని రోజులు అయిందమ్మా? సంవత్సరం అయిపోయింది సార్. ఇది అంటే మీ భర్త చనిపోయి ఎన్ని రోజులు అయింది? 3 సంవత్సరాలు. మరి పెన్షన్ కి అప్లై చేసుకోలేదా? లేదు, నేను చేయించుకోలేదు. అసలు లేట్ బూ తినడు అంతే. ఎట్లా ఉండే అట్లే. నేనే చేయాలంతా. ఎక్కడ చూపిస్తున్నారు హాస్పిటల్? పుట్టపర్తి పోయిన వచ్చినారు, బెంగళూరు పోయి వచ్చినారు, మళ్ళీ ముంబైలో. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏం కావాలనుకుంటున్నాం మనం? పింఛన్ ఒకటి అయితే సార్. పెన్షన్ ఏం పేరు? మొహమ్మద్ అలీ. ఏరియా అమ్మా? హనుమానగర్ సార్. హనుమానగర్ గోదావరి కాలనీ. చేపియాలనే మా చంద్రబాబు సార్ పంపించింది. అందుకే సార్ ఇట్లున్నాడు. బండి కూడా ఏం లేదు సార్. బండి మేము ఏర్పాటు చేస్తాంలేమో. బండి ఏర్పాటు చేసి తిరగాలి కదా బండిలో. అది బలం లేదు సార్ అతనికి అసలు. బండి బండి ఇప్పించేదని పెద్ద సమస్య కాదమ్మా. బండి ఇప్పిస్తే ఈయన తిరిగే ఉందా అని నేను అడిగేది. కొద్దిగా చెయ్యి కాళ్ళు ఆడితే అసలు లేదు సార్. ఆడదు సార్. మరి బండి ఇచ్చిన తర్వాత ఇంతలో పిల్లోని ఎత్తి పెట్టాను బండిలో. సరి చేస్తున్నాను సార్. అట్లా చేస్తున్నాను. మా అబ్బాయి ఇప్పుడు చేస్తున్నావు అమ్మా. బండి అంటే ఎప్పుడు బండి అంత అవసరం కాదమ్మా. ఫస్ట్ ఎప్పుడు అంత ఏదైనా కాళ్ళు చేతులు అంతా అల్లాడిచ్చేది ఉంటే ఎన్నేళ్ళు ఉంటావమ్మా? ఇప్పుడు 19 సార్. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి ఇట్లా అయింది సార్. అప్పుడు బాగానే ఉండే సార్. బాగానే తిరుగుతుండే సార్. ఫోన్ చేయాలంటే చెప్పండి, చేస్తాను. సార్ నాకు నా మొగుడు కూడా చచ్చిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. లేదమ్మా, పెన్షన్ ఖచ్చితంగా చేపిస్తామమ్మా. ఇట్లాంటి దానికోసమే మా సార్ చంద్రబాబు సార్, లోకేష్ సార్ పంపించండి. ఇట్లాంటి చేపిస్తామమ్మా. ఖచ్చితంగా చేపిస్తాం అమ్మా. ఖచ్చితంగా చేపిస్తాము. సైకిల్ బండి అవసరం అనుకుంటే మేము ఏర్పాటు చేస్తాం. మాట్లాడతాడమ్మా? అవసరం అనుకుంటే ఏర్పాటు చేస్తాం అన్న. మాట్లాడతాడు. మీరు మాట్లాడండి. ఏం పేరప్పా? మొహమ్మద్ అలీ. ఏ కాళ్ళు చేయాలి రెండు ఏం పని చేయవా? అంత అమ్మాయి చూసుకుంటుంది. ఇవేం లేదు. ఇప్పుడు ఇట్లా పడితే కూడా లేసేకి రాదు. ఇప్పుడు మరి నేను లేపాలా? ఏమన్నారమ్మా? హాస్పిటల్ ఏదో చూపించినారా? చూపించినాను సార్. లైచర్లో చూపించినాను, అక్కడ చూపించినాను. ఇది కాల్షియం తక్కువ ఉందని ఇచ్చినారమ్మా? మందు ఏమైనా ఇచ్చినారు. అయిపోయింది. అంతా చేశాను. బరువు అవుతుంది, తగ్గడం లేదు. బరువు పెరుగుతున్నాడు. బరువు ఆ మందుతో బరువు పెళ్లి కూడా బాగానే పలసగానే ఉండ. చూడండి సార్, కొద్దిగా ఏమైనా అమ్మా. పెన్షన్ ఖచ్చితంగా పిల్లడికి 6,000 పెన్షన్ వస్తుందమ్మా. పూర్తి పెన్షన్ గా 15,000 ఇప్పించేదానికి మేము ఖచ్చితంగా అసలు నేనే తినిపించాలి. అంతా నేనే చేయాలి. ఎంత వచ్చిందో 100% వస్తే 15,000 వస్తుంది. కర్నూలులో ప్రత్యేక కౌంటర్ ఉందన్న. ప్రతి బుధవారం ఉంటుందన్న. ఆడికి పంపించేస్తే డైరెక్ట్ ఇచ్చేస్తారు. అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదన్న. నేను ఇక్కడ రాపించుకున్నాను సార్. అది అంటే ఫస్ట్ పోయి అప్లై చేసి రావాలి కదా. అక్కడ పోయి మనం సంబంధించిన సర్టిఫికేట్స్ అంతా ఇచ్చి రావాలన్న. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ పోయే రోజు పోతే సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇరనా. డైరెక్ట్ పెన్షన్ వాళ్ళే ఇచ్చేస్తారు. సంవత్సరం 2 నెలల లోపల ఇచ్చేస్తారు. పోయినప్పుడు వాళ్ళు అన్ని అప్లై చేసి వాళ్ళు డేట్ ఇస్తారు. డేట్ అప్పుడు పిల్లోడు పిలిచిపోయేటప్పుడు నాకు చెప్తే నేను వెహికల్ అరేంజ్ చేస్తాను. ఒక
కార్ అరేంజ్ చేస్తారు. కార్ లో వాళ్ళ అమ్మని ఆ పిల్లోడిని పిలుచుకోపోయి డైరెక్ట్ అడిగిపోతే టైం వచ్చి 10,000 11,000 ఫుల్ పెన్షన్ వస్తే వాళ్ళ లైఫ్ బతికిన లైఫ్ బాగుంటుంది. నేను కార్ నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఫస్ట్ కర్నూలు పోయినప్పుడు కర్నూలు పోయి ఇప్పుడు నాకు ఐడియా వెంకటేష్ చెప్తున్నాడు, ఆడు ఫస్ట్ పోయి అప్లై చేసిన వాళ్ళు ఈ పిల్లోడు అన్ని సర్టిఫికేట్లు అన్ని తీసుకుని పోయి వాళ్ళు డైరెక్ట్ పిలుస్తారంట. ఆ పిలిచినప్పుడు ఈ పిల్లోడిని పిలిచిపోవాలి. పిల్లోడిని తల్లిని మిగతా రికార్డ్స్ అని తీసుకుపోతే ఆ పిలిచిపోయేటప్పుడు నేను వెహికల్ చెప్తాను, వెహికల్ తీసుకుని పోయి చేయించుకుంటాను. ఆ పని చేయి, మరి లేట్ చేద్దాం. ఇవి ఆ పేపర్లు దీని ఏముండవు అప్లై చేసిన పేపర్లు, ఈ పిల్లోడివి ఆధార్ కార్డు, రేషన్ కార్డువి అన్ని. అమ్మ నీకు పెన్షన్ వస్తుందమ్మా? నువ్వేం చెప్పుకోవాలి. ఇప్పుడు కార్డు ఇద్దరు తోటేది అట్లా ఉందమ్మా? ఇద్దరు మేము ముగ్గురేం ఉండేవి సార్. మా నా కొడుకు పెద్దోడు. నేను వస్తాను, నేను వచ్చి అన్ని తీసుకుపోతాను. వాళ్ళ అమ్మ కంటే ఇంపార్టెంట్ నాకు వద్దులేండి సార్, వానికోటి అయితే చాలు. నాకు వద్దు. సంతోషం తల్లి, ఇట్లా అన్నోళ్ళు ఎవరు లేరు. నాకు వద్దు సార్, వానికొకటి వస్తే సార్ నా బతికినంత వరకు చూస్తాను. తర్వాత వేరే వాళ్ళు చూడాలని నేను చేస్తున్నాను సార్. వీళ్ళిద్దరు అన్నోళ్ళు వస్తారమ్మా. నీతో ఉండే పేపర్లన్నీ ఇయ్యమ్మా. పోయి కర్నూలు పోయి చూసుకొని వస్తారు. అప్లై చేసేస్తారు. ఫస్ట్ నువ్వు ఇందుకు పోల్సిన పనిలే. వాళ్ళు డేట్ ఇస్తారు. నాకు కానీ తడిలో సార్ వాళ్ళు చెప్తున్నారు, డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడమ్మా నేను కారు పంపిస్తాను. నువ్వు నీ కొడుకు అన్నోళ్ళు వస్తారు. పోయి తెచ్చుకొని డైరెక్ట్ పెన్షన్ ఇచ్చేస్తారట. ఇవన్నీ సమస్య లేదు. ఏమా?